పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్ష నిర్ణయాలకు విసుగు చెంది సీనియర్ల విషయంలో పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అనే ధోరణి అవలంబిస్తున్నందున ఇక వైసీపీలో ఇమడలేక వైసీపీని వీడి స్థానిక కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబాజీపేట, మామిడికుదురు మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. పి గన్నవరం క్యాంపు కార్యాలయంలో వారికి కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కండువాలు వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, పార్టీ సిద్ధాంతాలు, భావజాలు నచ్చి పలువురు వైసీపీ నుండి వచ్చి జనసేనలో చేరుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను కూటమి నాయకులు, కార్యకర్తలు తిప్పికొడతారన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నుండి ఇంకా చేరికలు ఉన్నాయని, త్వరలోనే ఇక్కడ ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. అమర దూరంలో ఉన్నాయో అదే విధంగా మా పార్టీలో కూడా మా స్థానాన్ని అమర దూరంలోనే పెట్టి వివక్ష చూపిస్తున్నారు. ఈ వివక్షకి విరుగుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కేటగరైజేషన్ చేసి మా ఫలాలు మాకు ఇచ్చి మా గౌరవ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు, మోడీ గారు కలిసి మా యొక్క బాధని, ఆక్రోశాన్ని, 30 సంవత్సరాల పోరాటాన్ని ఈ రోజు బలోపేతం చేసి ఎస్సీ కేటగరైజేషన్ చేసినందుకు మేమందరూ కూడా ఎంతో సంతోషపడి మా ఎంఆర్పీఎస్ అధినాయకుడు మందకృష్ణ గారు కూడా ఆయన పిలుపు మేరకు మేమందరం కూడా ఆ పార్టీలో ఉండకూడదని, ఆ పార్టీ కుతంత్రాలు, కుట్రలు కూడా మేము దగ్గరగా చూసాం. ఇంకా ఈ పార్టీలో కొనసాగకూడదని మేము తక్షణమే రాజీనామాలు చేసి ఈ యొక్క జనసేన పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి, క్రమశిక్షణ నచ్చి ఈ పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. మా వంతు సహాయక సహకారాలు ఎప్పుడు కూడా పార్టీకి విధేయులుగా ఉంటూ క్రమశిక్షణతో ముందుకెళ్తాం. గౌరవ ఎమ్మెల్యే గారు మరియు కొలపాటి గోపి గారు, తాతాజీ గారు, హరిగిరి సూర్యబాబు గారు, మండలాధ్యక్షులు సాయికృష్ణ గారు మరియు పెద్దలందరూ సమక్షంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పెద్దలందరినీ కూడా మేము తోట తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయాలు అయితే ప్రకటిస్తారో ఆ నిర్ణయాలు శిరోధార్యం వహిస్తూ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెబుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మంచి పప్పు భోజనం పెడతాం. మట్టా పార్వతి గారిని సాధారణ జనసేన పార్టీలోకి గౌరవ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణలోకి ఆహ్వానించడం జరుగుతుంది. సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు. వారికి ఎమ్మెల్యే గారు కొండ కప్పుతున్నారు. నాగబాబు గారు దండోరా సామాజిక ముందొచ్చి నాగబాబు గారు ఏ కార్యక్రమం పట్టుకున్నా కడ వరకు పోరాడతారు. అలాగే ఏ సమస్య ఉన్నా ముందు రాంబాబు గారు, కముజు సూర్య, కముజు రొక్కాల కముజు సూర్య, కుసుమ సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గిడ్డి సత్యనారాయణ గారి. నేను గత 8 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉండడం జరిగింది. ఆ యొక్క పార్టీలో కుట్రలు, కుతంత్రాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయే ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్ష ధోరణితో చిన్న కులాలని చిన్న చూపు చూస్తూ పెద్ద కులాల వైపు మొగ్గు చూపుతూ వారి పబ్బం గడుపుకునే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. నేను మొదటి నుంచి ప్రశ్నించే తత్వంతోనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు కూడా అదేవిధంగా నేను ప్రశ్నించడమే మొదలుపెట్టా. ఎప్పుడు ప్రశ్నించినా సరే ప్రశ్నించే వాడిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో కుట్రలు, కుతంత్రాలు చేసి నన్ను ప్రధాన కార్యదర్శిగా చేస్తానని చెప్పి 3 సంవత్సరాలుగా విధి విధానాలన్నీ పక్కన పెట్టి నన్ను వాడుకున్నారు. నేను ప్రతిరోజు కాలుకి బలపం పట్టుకునే కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నియోజకవర్గ స్థాయిలో అంతా తిరగడం జరిగింది. కానీ ఏ కోసాన కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కానీ, ఇప్పుడున్న మండల అధ్యక్షులు విత్తనాల శేఖర్ కానీ, గన్నవరపు శ్రీనివాస్ గారు కానీ ఏ కోసాన పట్టించుకోలేదు. ఉంటే ఉండండి, పొమ్మనకుండా పొగపెట్టినట్టే చేశారు తప్ప ఆ పార్టీలో
ఏదో విశ్వవృక్షం కింద ఉన్నట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మంచి అనేది ఆ పార్టీలో లేదండి. ముఖ్యంగా ఈ కింద కులాలు, నిమ్నజాతి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ తొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు. 2 కులాలే ఆ పార్టీని ఏలాలని ఒక 2 సామాజిక వర్గాల మధ్య ఆ పార్టీ కొనసాగుతుంది. ఆ విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ గారు ఆశా దృక్పథం నచ్చి ఆయన క్రమశిక్షణ, ఆయన ఈరోజు గిరిజన తండాల్లో చూస్తే ఒక 10 కిలోమీటర్లకి రోడ్డు లేనటువంటి పరిస్థితికి అక్కడ రోడ్లు వేయించే తండాల్లో మనుషులు వెళ్ళనటువంటి ప్రదేశాల్లో ఎక్కడ గుట్టలు ర్యాంపులన్నిటి దగ్గర కూడా ఆయన హుకుం జారీ చేసి 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి గిరిజన తండాలకి ఆయన మొత్తం రోడ్లు, కరెంటు ఇవ్వడం జరిగింది. అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేనటువంటి వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ దేవుడిగా వాళ్ళందరూ కొలుస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాను మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా ఇవన్నీ చూస్తుంటే ఆయన చేస్తున్న సేవలు. నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ కులము కూడా పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే ఇది ఒక కాపుల పార్టీ అని చెప్పేసి గతంలో ఉండేది. ఆ నానుడు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. ఇది అందరి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అందరూ వాడు అని చెప్పేసి కులం పునాది మీద రాజకీయాలు నిలబడమనే నినాదం అంబేద్కర్ సూక్తిని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అదే రీతిలో ఈరోజు అన్ని కులాలని సమ్మీలీకృతం చేసుకుంటేనే పార్టీ అని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్త కొత్త కార్యక్రమాలు పెట్టారు. ఆ కార్యక్రమాలకి మేము అందరం కూడా చూసి మేము చాలా ఆనందభరితమై ఈ పార్టీలో మనం కొనసాగాలి. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగే పార్టీలో మనం ఉండకూడదు. మన స్వేచ్ఛావాయువు పీల్చుకోవాలంటే జనసేన పార్టీలోనే జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి ప్రదాత, స్ఫూర్తి ప్రదాత గౌరవ ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు ఈ 16 నెలల కాలంలోనే ఉన్నతమైన రోడ్లు ఎక్కడ చూసినా రోడ్ల మీద వెళ్ళాలంటే ఎముకలు ఇరిగిపోయే పరిస్థితిని ఆయన ఈరోజు ముఖ్యంగా మొట్టమొదటిగా గన్నవరం నుంచి అంబాజీపేట వరకు ఉన్న రోడ్డుని త్వరితగతిన పూర్తి చేసి ఏ రోడ్డు అయినా సరే ఇక్కడ మాచవరం పంచాయతీలో పోతాలంక రోడ్డును కూడా విరివిగా నిధులు కేటాయించి 10 కోట్ల రూపాయలు, 1,10 లక్షల నిధులు కేటాయించి అక్కడ బీటీ రోడ్డు, సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అలాగే ఇసుకపూడి రోడ్డు అనాథ కాలంగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇసుకపూడి మార్గాన్ని వెళ్ళాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. ఆ పరిస్థితిని కూడా మహనీయుడు మన గిడ్డి సత్యనారాయణ గారు అది చూసి చలించిపోయి వెంటనే అక్కడ దగ్గరుండి ఎస్టిమేషన్ చేయించి ఇవన్నీ చేయడం చూసి మనకి ఇటువంటి ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం ఉంటే మనం చెప్పిన పనులన్నీ కూడా మనం ప్రజల కోసం వెళ్తున్నాం. చిన్న చిన్న తండాల్లోనూ చిన్న చిన్న పల్లెల్లోనూ మనం కోరుకునేది ఏంటి? అభివృద్ధి కదా. ఒక ఆసుపత్రి అడుగుతాం, ఒక రోడ్డు అడుగుతాం, ఒక పాఠశాల కట్టమని అడుగుతాం, కానీ వ్యక్తిగతంగా మనం ఏం అడగం. ఇటువంటి అభివృద్ధి ప్రదాత వైపు మనం వెళ్తే ఆయన ఆశయ సాధన కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఈ 175 నియోజకవర్గాల్లోనూ మన ఎమ్మెల్యే గారు ప్రతి వ్యక్తిని ఫోన్ చేయగానే చెప్పు సోదర అనే మాట తప్ప వేరే విధంగా నేను ఎమ్మెల్యేని, నేను వేరే పార్టీ వాళ్ళతోటి వేరే కార్యకర్తలతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనే అనుకునే వ్యక్తి అయితే కాదు. ఎవరు పార్టీ ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యని సార్ట్అవుట్ చేసే వ్యక్తులు మన గిడ్డి సత్యనారాయణ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనకు మేమంతా కృషి చేస్తాం. ఆయన అడుగుజాడలు నడుస్తాం. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా శక్తివంతం లేకుండా కృషి చేస్తూ ఎమ్మెల్యే గారు ఏ క్యాండిడేట్ని అయితే మా తండాల్లోనే కాలనీలోనే ఇస్తారో వార్డు మెంబర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ వారందరినీ కూడా నెగ్గించుకుని ఆయన కోరుకునేది అదే సమానత్వం, సౌభ్రతత్వం కావాలని చెప్పేసి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పేసి ఆ నినాదంతో ఎమ్మెల్యే గారు మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయ సాధనకి గౌరవ అధినాయకులు, జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకి కృషి చేస్తామని చెప్పేసి మనం చేసే అవకాశం